అడిగేవారు లేరని, చూసేవారు లేరని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ రహస్యంగా తిరుగుతూ పాపాలు చేస్తుంటారు కొంతమంది. పాపం వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డు అవుతున్నట్లుగా దేవుడు నీకు సంబంధించిన ప్రతి ఒక్కటిని రికార్డు చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. నీకు డబ్బు, ఆరోగ్యం ఇచ్చాను, ఎలాంటి జీవితం జీవించావు, నా సేవ కొరకు ఏమి చేశావు, ఎంత ఖర్చు పెట్టావు. నీకు నోరు ఇచ్చాను, ఎంతసేపు ప్రార్థన చేశావు. నీకు కళ్ళు ఇచ్చాను, ఎన్నిసార్లు బైబిల్ పూర్తిగా చదివావు. నీకు కాళ్ళు ఇచ్చాను, ఎంతకాలం చర్చికి వెళ్ళావు. నీకు కుటుంబం, భార్య, భర్త, పిల్లలు ఇచ్చాను, వారిని ఎంత బాధ్యతగా చూసుకున్నావు, ఎలాంటి భయభక్తులతో పెంచి పెద్ద చేశావు. నీకు ఉద్యోగం ఇచ్చాను, సనగకుండా గొనగకుండా ఎంత నమ్మకంగా ఉద్యోగం చేశావు. చివరిగా నీ ఘోరమైన ప్రతి పాపం కొరకు, నీ శాప విముక్తి కొరకు నా రక్తమంతా కార్చి నీ కోసం సిలువలో నా ప్రాణం పెట్టాను. ఎందుకు నన్ను విశ్వసించి బాప్తిస్మం తీసుకోలేదు, ఎందుకు ఒక మంచి క్రైస్తవునిగా జీవించలేదు అని ఇలా దేవుడు ప్రతి దాని గురించి నిన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా నీవు ప్రతిదానికి లెక్క అప్పజెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రభు తీర్పునకు బదులు చెప్పలేవు, ప్రభు తీర్పును బదలాయించలేవు. తీర్పుకు బలముతో బదులు చెప్పలేవు, తీర్పును బందోబస్తుతో మార్చలేవు. నీ భయమే నీ భక్తే నిన్ను వరమున చేర్చును, నీ భయమే నీ భక్తే నిన్ను వరమున చేర్చును. తీర్పు ఉన్నది సోదరా, కఠిన తీర్పు ఉన్నది సోదరి. పాపము, పరిశుద్ధతని రెండే అంశాల మీద తీర్పు ఉన్నది సోదరా. నరకము, పరలోకమని రెండే జవాబులతో తీర్పు ఉన్నది సోదరి.